నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరొచ్చిన మీ అందరికీ క్రీస్తు నామాన్ని అందరికీ శుభాలు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన చక్కని తరుణం, ఆశీర్వాదకరమైన సమయం, దీవెనకరమైన సమయంలో మనం అందరూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో దేవుని మాటల కొరకు మనందరం కూడా ఎదురు చూద్దాం. అయితే ఈ ప్రస్తుత కాలంలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సారాంశాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క రాకడ ఎలా ఉండబోతుంది, రాకడలో జరగబోయే విపత్తులను గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. పరలోకపు దర్బారు, పరలోకంలో జరిగే సంఘటనలు, పరలోకంలో విప్పబడుతున్నటువంటి ముద్రల ద్వారా భూలోకంలో జరిగే సంభవాలు, ఆయన రాకడ సంభవాలు, 7 ముద్రలు, 7 బోరలు, వీటి గురించిన ధ్యానాన్ని మనం చేస్తున్నాం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అందరూ చక్కగా బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6 వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ. పద్మాసు దీవులో పరవాసుడైనటువంటి యోహానుకు దేవుడు పరలోకమందు ఒక గొప్ప సూచనను కనపరిచాడు. ఆ సూచనలో సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ యోహాను చూస్తున్నాడు. అయితే ఈ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే దీని మీద భిన్న బోధలు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అయితే దీన్ని చదువుతున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి దయచేసి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ప్రకటన గ్రంథం అంటేనే గందరగోళమైనటువంటి రీతిగా ఉంటుంది. ఎందుకంటే ఎలా అర్థం చేసుకోవాలో, ఏ రీతిగా దీన్ని సాదృశ్యంగా చూడాలో తెలియనటువంటి సూచనలు ఎన్నో ఉంటాయి ఇందులో. అయితే సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ విషయంలో మాత్రం ఇంకా కొన్ని విభిన్నాలతో కూడినటువంటి అంశాలు ఉంటాయి. ఎవరు ఈ స్త్రీ? నేను మొదట ఈ స్త్రీ గురించి చెప్పిన తర్వాత అక్కడ కనబడినటువంటి సూచనలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరు ఈ స్త్రీ? అయితే దీని గురించి నేను చెప్పాను కదా, కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయని. చాలామంది పండితులు దీనిని మరియమ్మ అని అంటూ ఉంటారు. అంటే మరియ కాబట్టి ఆమె గర్భముతో ఉంది, ప్రసవించింది, మగ శిశువును కన్నది కాబట్టి మరియా అని అంటారు కొంతమంది. నేనంటాను, ప్రకటన గ్రంథం అంటే జరగబోయే సంఘటనల గురించి రాయబడ్డాయి కానీ జరిగిపోయిన దాని గురించి కాదు. అప్పటికి పద్మాసు దీవులో ఉన్నటువంటి యోహాను మరియమ్మను చూశాడు, యేసుప్రభువుని చూశారు. ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు, ఆయన చూశాడు. కాబట్టి మళ్ళా దీని దర్శనాన్ని జరగబోయే సంఘటనలకి చూపిస్తానని చెప్పి మరియను మళ్ళా యేసుక్రీస్తు వారి ఈ భూలోకంలో రావడం. ఎందుకంటే యేసుప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించారు. మగ శిశువు పుట్టిన వెంటనే ఆయన సింహాసనం యొద్దకు పరలోకానికి చేరలేదు. రెండవది, మరియ అరణ్యములోనికి కొనుపోబడలేదు. కాబట్టి ఆమె ఒక కన్యక. కాబట్టి మరియ అనడానికి బైబిల్ గ్రంథంలో ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకొక సంఘటన, అంటే ఇది స్ట్రాంగ్ అన్నమాట. ఏంటంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే సంఘము అనే ఒక అభిప్రాయం ఉంది. అయితే సంఘము అనే అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు ఒక ఆలోచన కలిగి ఉండాలి మనం. ఎందుకంటే సంఘాన్ని దేవుడు ఈ భూమి మీద వధువు సంఘముగా దేవుడు కోరాడు. అంటే వధువు, సంఘము వధువు, క్రీస్తు వరుడు. కానీ ఇక్కడ స్త్రీ మగ శిశువును కంటుంది. అంటే సంఘము క్రీస్తును కనలేదు. బాగా గమనించండి, సంఘము బాడీ ఆఫ్ క్రైస్ట్, అంటే దేవుని శరీరము సంఘం, శిరస్సు ఆయనే ఉన్నాడు. కాబట్టి శిరస్సు ఆయనే ఉన్నాడు, సంఘం బాడీ అయినప్పుడు సంఘంలో నుంచి క్రీస్తు ఎలా పుడతాడు?
మగ శిశువు ఎలా వస్తాడు? ఒకవేళ అలాంటి ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నాయా అంటే అవి కూడా లేదు. ఏంటి ఒకటే ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఏంటంటే అది మూడున్నర సంవత్సరాలు అరణ్యంలో కొనుక్కోబడుతుంది కాబట్టి అది సంఘమై ఉండవచ్చు అని కొన్ని అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే దీనికి కూడా సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి, ఎందుకంటే సంఘము వధువు సంఘం, కన్యక సంఘం. క్రీస్తు వరుడుగా ఉన్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమున క్రీస్తు వధువు సంఘాన్ని వివాహం ఆడబోతున్నాడు. కాబట్టి ఈ సంభవానికి దీనికి ఏ విధమైనటువంటి లింక్ ఇందులో లేదు. సో కాబట్టి ఇది కూడా అయి ఉండదు అని నేను అనుకుంటున్నాను. మరి నా భావన లేకపోతే దీని అర్థం ఏంటంటే, సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ ఇశ్రాయేళ్ల జాతికి ఇక్కడ ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఇశ్రాయేళ్ల జాతి స్త్రీని ఎందుకు పోల్చాడు, ఏంటి ఆధారాలు అంటే ఒకసారి వాక్యాన్ని తెరుద్దాం. ఎందుకంటే ఏది సొంత మాటల్లో కాదు, ఏది సొంత ఆలోచనలో ఈ మాటలు చెప్పటం లేదు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో ఇశ్రాయేలును ఎలా పోలుస్తున్నాడో ఒకసారి చూద్దాం. మొదటి వచనములో గొడ్రాలా, పిల్లలు కననిదానా అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక స్త్రీతో పోలుస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు. గొడ్రాల, పిల్లలు కననిదానా అంటే ఒక స్త్రీని ఎలాగైతే మాట్లాడతామో అలాగే ఒక సంసారి పిల్లల కంటే ఎడవదని వారిని పిల్లలు విస్తారమగును ఇలాంటి సంఘం మీరు గమనించినట్లయితే 5వ వచనం చూస్తే నిన్ను సృష్టించేవాడు నీకు భర్తయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అంటే ఈ సంభవాలను బట్టి ఇశ్రాయేలును ఒక స్త్రీ జాతిగా అనేక పర్యాయాలు అనేక సార్లు మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. సో కాబట్టి ఈ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ ఒక ఇశ్రాయేలు జాతి అని అనుటకు ఒక ప్రధానమైన కారణం కూడా ఉంది. ఎందుకు ఉంది అంటే నేను తర్వాత చెప్పబోయే వాక్యానికి అది అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళా 12వ అధ్యాయంలోనికి వచ్చేస్తే ప్రకటన గ్రంథంలో ఆ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ యొక్క రూపాన్ని ఒకసారి చూద్దాం. ఆమె ఒక కిరీటాన్ని ధరించుకుంది. ఆ కిరీటం మీద ఏమున్నాయట? 12 నక్షత్రములు ఉన్నాయి. ఆమె తల మీద ఏమున్నాయి? 12 నక్షత్రములు కలిగి ఉన్నటువంటి స్త్రీ అని ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయట. ఆమె శిరస్సు చుట్టూ ఏమున్నాయి? 12 నక్షత్రాలు. ఈ 12 నక్షత్రాలు 12 గోత్రాలకు మనము సాదృశ్యంగా చూడవచ్చు. 12 గోత్రాలు అనగా నక్షత్రాలని ఎందుకు గోత్రాలుగా చూడొచ్చు? దీనికి ఒక ఆధారం ఉంది. ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనములో కూడా ఈ 12 గోత్రాలను నక్షత్రాలుగా చూసినటువంటి ఒక దర్శనం ఉంది. ఎవరు ఈ 11 నక్షత్రములంటే? యేసేపు యొక్క అన్నలు, అంటే వీరే 12 గోత్రికులు. సో కాబట్టి ఇక్కడ 12 గోత్రికులను 12 నక్షత్రాలతో ఇక్కడ పోల్చబడినటువంటి ఒక దర్శనాన్ని యవనస్తుడైనటువంటి యేసేపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనిలో ఇంకొక భావన కూడా ఉంది. చాలామంది 12 అనే అనుభవం ఉంది కాబట్టి 12 మంది అపోస్తులు అయి ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ స్త్రీ ఇశ్రాయేలు జాతిని పోల్చినప్పుడు ఆ ఇశ్రాయేలు జాతి 12 గోత్రాలను కలిగి ఉంది. ఈ 12 గోత్రాలే ఇశ్రాయేలు జనాంగం. సో కాబట్టి ఈ 12 నక్షత్రాలు ఒక ఇశ్రాయేల్ 12 గోత్రికులను సూచిస్తుంది. తర్వాత ఈ స్త్రీ ఒకరిని ధరించుకుని ఉంది. దేన్ని ధరించుకుని ఉంది? ఆమె స్త్రీ పేరే ఉంది, సూర్యుని ధరించుకుని ఉంది. ఎవరో సూర్యుడు? సూర్యుని ధరించుకోవడం అంటే ఆ సూర్యుడు ఎవరై ఉండవచ్చు, ఏమై ఉండవచ్చు అనే భావన మనకు కలిగి ఉండాలి. దీన్ని కూడా నా నోటి మాటలు కాదు, వాక్యమే చూద్దాం. మరలా ఒకసారి సూర్యుని దేన్ని పోల్చబడుతుంది అనేది మనం చూస్తే కీర్తనల గ్రంథము 84వ సంకీర్తన 11వ చరణం. దయచేసి వింటున్న వారు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి, చక్కగా ఆ వాక్యాన్ని ధ్యానించండి. వాక్యంలో అది ఉందా లేదా అనేది మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడని రాయబడి ఉంది? సూర్యుడును కేడుమునై ఉన్నాడు. ఆయన సూర్యుడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక నీతి సూర్యుడిగా కూడా పోల్చబడింది ఈ భాగంలో. అందుగా
సూర్యుడు ప్రభు అయినటువంటి క్రీస్తు కనుక దేవునికి సాదృశ్యంగా కనబడుతుంది కాబట్టి, ప్రభు అయిన దేవునికి కనబడుతుంది కాబట్టి ఆ స్త్రీ దేవునిని ధరించుకున్నది. అనగా ఆ సూర్యుడు అనగా దైవత్వాన్ని లేకపోతే దేవుడును ప్రభు అయినటువంటి దేవుడును కలిగి ఉన్నటువంటి స్త్రీగా కనబడుతుంది. రైట్. ఇంకా స్త్రీలో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే ఆమె ధరించుకుంది, ఆమె పాదముల కింద ఎవరున్నారట? చంద్రుడును ఉన్నాడు అని రాయబడుతుంది. దీనికి రకరకాల భావాలు కూడా ఉన్నాయి. సహజంగా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. చాలామంది అంటుంటారు చంద్రుడు స్వయం ప్రకాశి, అంటే తను ప్రకాశించలేడు కాబట్టి ఆ నక్షత్రాలు లేకపోతే సూర్యుడి ద్వారా ప్రకాశించాలి కాబట్టి, అంత్యక్రీస్తుకు ఆ పవర్స్ లేవు కాబట్టి అది అంత్యక్రీస్తు అయి ఉండొచ్చు అంటారు. మరి బైబిల్ ఎక్కడైనా ఆధారం ఉందా? అంత్యక్రీస్తుని ఎక్కడైనా చంద్రునితో పోల్చబడినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. చంద్రునితో పోల్చబడిన ఆధారాలు ఎక్కడా లేవు. ఎందుకంటే ఆల్రెడీ సాతాడు ఇక్కడ 7 తలలు ధరించుకుని 7 కొమ్ములు ధరించుకుని గంభీరంగా ఆ స్త్రీ దగ్గరికి ఆ శిశువును మింగడానికి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ. సో కాబట్టి చంద్రుడు ఎవరై ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు అనే భావన మనలో కలిగి ఉండొచ్చు. అయితే ఈ చంద్రుడు దేవుని యొక్క వాక్యము ద్వారా ఆధారాల ద్వారా మనం చూసినట్లయితే ఇది దేవుని సంఘముగా కూడా పోల్చబడింది. అంటే దీన్ని కూడా ఒక ఆధారాన్ని బట్టి ఈ మాట మాట్లాడుతున్నాను. ఒకసారి చూద్దామా? బైబిల్ గ్రంథంలో పరమగీతాల గ్రంథము సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఒక ప్రతిబింబాన్ని పోల్చాడు. సంఘాన్ని ఏ విధమైనటువంటి ప్రతిబింబముతో పోల్చాడు అనే మాటను చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఒక్కసారి గమనిద్దాం. చంద్రబింబము అంట అందము గలదై. ఎవరు చంద్రబింబము అంట అందము గలదైనది? సంఘం. షూలమితి సంఘమును గూర్చి మాట్లాడుతున్నటువంటి ఈ పరమగీతాల్లో జ్ఞాన సంబంధమైనటువంటి ఈ కావ్య గ్రంథంలో చంద్రబింబం వంటి అందమైనది సంఘం అని పోలుస్తున్నాడు. కాబట్టి చంద్రుని ఎక్కడా కూడా వేరే దానితో పోల్చబడిన అనుభవాలు లేవు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చాలామంది ఎందుకు సంఘము అని అనడానికి ఆధారాలు లేవు అంటే, ఆ స్త్రీ పాదముల కింద చంద్రుడు ఉన్నాడు కాబట్టి అది అనడానికి ఆధారాలు లేవు అంటాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే పాదముల కింద ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఒక పునాది. ఇప్పుడు సపోజ్కి ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఏముండాలి? కిందని పునాది ఉండాలి. ఆ స్త్రీ దేని మీద నిలబడిందంటే చంద్రబింబం మీద నిలబడింది. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. పరలోక రాజ్యంలోనికి వెళ్తే పరలోక రాజ్యంలో 12 గుమ్మాలు ఉంటాయి, 12 పునాదులు ఉంటాయి. 12 పునాదుల మీద ఎవరి పేర్లు రాయబడి ఉంటాయి? అపోస్తుల పేర్లు రాయబడి ఉంటాయి. 12 పునాదుల మీద ఒక్కొక్క అపోస్తుల పేర్లు రాయబడ్డాయి. ఆ 12 పునాదుల మీద ఉన్నటువంటి గుమ్మల మీద 12 గోత్రికల పేర్లు రాయబడతాయి. అంటే ఇప్పుడు పునాదులు స్ట్రాంగ్, అంటే అపోస్తుల మీద కట్టబడినటువంటి గుమ్మములు. అయితే కిందన పునాదులు అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఆ పునాదుల మీద ఎవరి పేర్లు రాయబడ్డాయి? అపోస్తుల యొక్క పేర్లు రాయబడ్డాయి. అంటే ఇక్కడ సూర్యుడిని ధరించుకున్నటువంటి స్త్రీ నిలబడి ఉన్నటువంటి ఆ చంద్రబింబము సంఘముతో పోల్చడానికి కూడా ఒక ఆధారం ఉంది. ఎందుకంటే అది ఒక పునాది, ఒక స్ట్రాంగ్. అంటే నిలబడాలి అంటే, దాని మీద నిలబడాలి అంటే ఇశ్రాయేలు జాతి కానీ సంఘము కానీ ఈ భూలోకంలో జరిగే సంభవాలు కానీ అన్నిటికీ పునాది ఏంటంటే సంఘమే పునాది. కాబట్టి చంద్రబింబము లాంటి అందము కలిగినటువంటి సంఘాన్ని గురించి వివరిస్తున్నాడు కాబట్టి ఇది సంగమం అని మనము భావించవచ్చు. రైట్. మళ్ళా మనము ప్రకటన గ్రంథంలోనికి వచ్చేద్దాం. ఇంకా ఈ స్త్రీలో ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే, ఒకసారి మనం గమనిస్తే 12వ వచనంలో ఉంది, ఆమె ఒక గర్భిణి ఉంది, ప్రసవ వేదన పడుచు ఆ నెప్పులకు కేకలు వేయుచుండెను. ఆమె ఏం పొందుకుందట? ప్రసవ వేదన కలిగి ఉంది. బహు భయంకరమైన ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదనకు కేకలు వేస్తుంది. అయితే ప్రసవ వేదన, హింసలు, బాధలు అనుభవించవలసిన పరిస్థితి
ఇశ్రాయేలు జాతికి ఉంది. మీరు సహజంగా బాగా గమనించండి, యేసు ప్రభు వారి రాకడకు ఇశ్రాయేలు జాతికు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు జాతి తిరిగి వారి స్వదేశానికి ఎప్పుడైతే తిరిగి వస్తారో అప్పుడే దేవుని రాకడ రాబోతుంది అని చెప్పడం జరిగింది. అక్షరాల అది ఇప్పుడు నెరవేరింది. ఎక్కడెక్కడో చెదరగొట్టబడిన యూదులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి చేరారు? సుమారు 90% అందరూ కూడా ఇశ్రాయేల్ ప్రాంతానికి వారందరూ కూడా చేరారు. అన్ని చోట్ల చెల్లాచెదరైపోయిన యూదులందరూ ఒక చోటగా చేరారు. అయితే అంజూరపు చెట్టు ఫలమిచ్చు కాలం రాబోతుంది. ఈ అంజూరపు చెట్టు ఎవరితో పోల్చబడిందంటే ఇశ్రాయేల్ ప్రజలకు పోల్చబడింది, ఇశ్రాయేల్ జాతికి పోల్చబడింది. కాబట్టి ఇప్పుడు ఆ జాతి ఏమైందంటే ఫలిస్తున్నారు, ఫలభరితంగా మార్చారు. ఈ ఫలభరితాన్ని లోకమంతా ఫలభరితంగా వారు చేశారు. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? లోకమనంతటినీ ఫలభరితంగా చేస్తున్నారు. లోకానంతటికి కూడా ఈరోజు వారు ఫలించే అనుభవాన్ని నేర్పిస్తున్నారు. అయితే ఈ జాతి అంతా కూడా హింసలోనికి వెళ్తుంది, ఈ జాతి అంతా శ్రమల్లోనికి వెళ్తుంది. ఇది ముందుగా ఇర్మియా ప్రవచించినటువంటి ప్రవచన గ్రంథంలో ఉంది, యెషయా ప్రవచించిన ప్రవచన గ్రంథంలో ఉంది, దానియేలు ప్రవచించిన ప్రవచన గ్రంథంలోనే ఉంది. అయితే ఇర్మియా గ్రంథంలో ప్రవచించిన దాన్ని ఒక్కసారి మనం గమనించి మరలా వాక్యంలోనికి వద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, అయ్యో ఒకానొక దినం రాబోతుంది, ఇది ఒక భయంకరమైన దినం రాబోతుంది, ప్రసవ వేదన పడుతున్న దినం, నొప్పులు పడుతున్నటువంటి దినం. ఆ దినము అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సంతతి ఆపది వచ్చే దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షించబడుదురు. సైన్యములకు అధిపతికి యెహోవా ఈ మాటలు ముందుగానే ఇర్మియా ద్వారా ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము. మళ్ళా మన ప్రకటన గ్రంథంలోనికి వచ్చేద్దాం. సో ఇప్పటి వరకు ఎవరు స్త్రీ అనేది మీకు చెప్పడం జరిగింది. రెండవది 12 నక్షత్రాలు దేనిని సూచిస్తున్నాయని చెప్పడం జరిగింది. సూర్యుడు ఎవరు అని చెప్పడం జరిగింది. చంద్రుడు ఎవరు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఘట సర్పమును గురించి రాయబడి ఉంది. 3వ వచనంలో రాయబడిన మాట, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండును. దాని తల మీద 7 కిరీటములుండును. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసును. అయితే కన్ననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయుటకు ఆ ఘట సర్పము స్త్రీ ఎదుటనే నిలిచి ఉన్నది. ఇంకెవరు చెప్పవలసిన ఘట సర్పం ఎవరంటే సాతానుడు. దీని గురించిన ప్రత్యేకమైన వివరణ మనం ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే 7 తలలు 7 కిరీటాలు కలిగి ఉండి, ఇది ఆ స్త్రీ ప్రసవ వేదనతో నిండు గర్భిణితో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎప్పుడు శిశువును కంటుందా, ఆ శిశువును ఎప్పుడు మృంగివేయాలా అని ఎదురు చూస్తూ ఆ స్త్రీ ముందే నిలబడి ఉందట, ఆ జాతి ముందే నిలబడి ఉంది. తర్వాత సంఘటన మనం చూద్దాం. 5వ వచనం చదవండి. అయితే ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. చాలండి. ఇప్పుడు ఆ స్త్రీ ఒక శిశువును కన్నది. ఎవరు ఆ శిశువు? మగ శిశువు. మరి ఎవరు ఈ మగ శిశువు? దీని మీద కూడా చాలా భిన్న బోధలు ఉన్నాయి. ఇంక ఇందులో భిన్న బోధలు అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ శిశువు క్రీస్తే. ఎందుకంటే ఘట సర్పం మింగడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ సర్పము మింగడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ శిశువు పుట్టగానే ఏమైందట? ఆ శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకు కొనుపోబడ్డది. పుట్టగానే ఏమైపోయింది? ఆ శిశువు దేవుని యొద్దకు, సింహాసనం యొద్దకును కొనుపోబడింది. తర్వాత కింద వాక్యంలో రాయబడి ఉంది, ఆ తర్వాత ఆ వాక్యం చదవండి. ఏలనే ఉన్న ఆ సమస్త జనములు ఇనుపదండముతో ఏలనే ఉన్న ఒక మగ శిశువు. ఈ మగ శిశువులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇనపదండముతో ఏలువాడు. ఇక్కడ 2 విషయాలు మనం ధ్యానం చేయాలి. ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ ఇశ్రాయేలు జాతిలో నుంచి రాబోతుంది శిశువు. మనకి రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో వాక్యం రాయబడింది కదా, 4-5 వచనంలో, శరీరమును బట్టి వీరిలో ఆయన పుట్టెను. ఎవరు? క్రీస్తు.
ఎవరిలో పుట్టాడు? శరీరంను బట్టి ఇశ్రాయేలులో పుట్టాడు. అదే ప్రవచనం మళ్ళీ ఇక్కడ నెరవేరింది. శరీరమును బట్టి వీరు వారిలో పుట్టెను అని రాయబడింది. అయితే రెండవది, ఇనప దండముతో ఏలనున్న మగ శిశువు. ఇనప దండముతో ఏలువాడు ఎవరైనా బైబిల్ గ్రంథములో ఉన్నారు అంటే ఒకరే ఒకరు, అది క్రీస్తుని గురించి మాత్రమే రాయబడింది. ఒకసారి ప్రకటన గ్రంథం చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం ఒక్కసారి చదువుతారా? జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఇక్కడ రాయబడి ఉందా? ఇనప దండముతో ఆయన ఏలును, ఆయనే సర్వాధికారియగు మద్యపు తొట్టిని తొక్కును, రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అనునామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉండును. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి ఇక్కడ ఇనపతో ఏలువాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇందులో ఏ విషయంలోనూ కూడా మనము ఆలోచించడానికి కానీ వేరే దృష్టితో సాదృశ్యాన్ని చూడడానికి కానీ ఏ అవకాశము లేదు. ఆ శిశువు ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. ఇనప దండముతో ఏలనై ఉన్నటువంటి మగ శిశువు పుట్టెను. పుట్టగానే ఆ శిశువు ఏమైపోయిందట? సింహాసనం యొద్దకు అది చేరిపోయింది. రైట్, మళ్ళీ ఇప్పుడు మనం పర్యటన గ్రంథంలోనికి వచ్చేద్దాం. 12వ అధ్యాయము 6వ వచనంలోనికి ఇప్పుడు వద్దాం. ఈ 6వ వచనంలో రాయబడినటువంటి స్త్రీ గురించి రాయబడింది. ఆ స్త్రీ పారిపోయాను, అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలండి. సూర్యుని ధరించుకున్నటువంటి ఈ స్త్రీ, చంద్రబింబమును పునాదిగా చేసుకున్నటువంటి ఈ స్త్రీ, 12 గోత్రములను అనగా 12 నక్షత్రాలను తన గోత్రములుగా ధరించుకున్నటువంటి ఈ స్త్రీ, రారాజును కన్నటువంటి ఈ స్త్రీ అరణ్యములకు పారిపోయినది. ఎన్ని దినాలు? 1260 దినములు, అనగా 3.5 సంవత్సరాలు, 3.5 years. 3.5 సంవత్సరాలు ఈమె అరణ్యములోనికి పారిపోయింది. ఎందుకు పారిపోయింది? కారణం ఏంటి? పారిపోవడానికి ఏంటి సంబంధం అనే విషయాలు మనకి తలెత్తుతుంటాయి. దాన్ని వాక్యంలోనూ చూద్దాం, వాక్యాధారాలే చూద్దాం. అయితే ఈ 2 ఆధారాలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒకటి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఒక ఆధారాన్ని, రెండవది యేసు ప్రభువారు తన నోటితో చెప్పినటువంటి ఆధారాన్ని. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే పారిపోయినట్లుగా, దాచబడినట్లుగా దేవుని ఒక వాక్యం రాయబడుతుంది. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనము 21వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. చదవండి. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత దినము అనగా ఉగ్రత తీరిపోయే వరకు కొంచెము సేపు దాగియుండుము. ఉగ్రత తీరేంత వరకు, ఉగ్రత దినములు పోయేంత వరకు కూడా దాగికొనవలసిన పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు ఉంటుంది అనేది ఈ వాక్యములో ఆధారాన్ని మనం చూస్తాం. సరే, మళ్ళా క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు పలికినటువంటి మాటను కూడా చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలోనికి వస్తే 15వ వచనంలో రాయబడిన మాటను కూడా గమనిద్దాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడును గ్రహించునుగాక. యోదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను. యేసు ప్రభువారు రాకడ కాలాన్ని గురించి చెప్తున్నటువంటి ప్రవచనాల్లో ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైన హేయ వస్తువు. అయితే ఆ హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచుట ద్వారా ఆ చదువువాడు, గ్రహించిన వాడు అందరూ కూడా, యోదయలో ఉండి వారందరూ కూడా ఎక్కడికి పారిపోవాలట? కొండలకు పారిపోవలను, దాచబడవలను. యెషయముని ఇశ్రాయేలు ప్రజలందరూ కొంతకాలము దాచబడతారు అని రాయబడింది.
మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, యూదయేల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా కొండలకు పారిపోయి దాచబడుదురు. ఇదే 1260 రోజులు, అనగా 1260 రోజులు, అనగా 3.5 సంవత్సరాలు ఈ ప్రసవ వేదనతో బిడ్డను కన్న తర్వాత ఆ స్త్రీ పారిపోయి దాక్కుకొనెను. సో కాబట్టి దీని ఆధారం మనకు రాయబడుతుంది. ఓకే, ఈ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ యొక్క వివరణ మీకు చెప్పడం జరిగింది. ఇందులో మనం ప్రాముఖ్యంగా గమనించవలసింది, సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ మరియ కాదు, సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ సంఘము అనడానికి కూడా సరైనటువంటి ఆధారాలు లేవు. కాబట్టి సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ ఎవరు? ఇశ్రాయేల జాతి. రెండవది, ఈ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ 12 నక్షత్రములు తన తల మీద కిరీటముగా ఉంచుకున్నది. ఈ 12 నక్షత్రాలు అపోస్తలులు కాదు, ఎవరిని చెప్పబడింది? 12 గోత్రికలు, 12 గోత్రములు అని చెప్పబడడం జరిగింది. అయితే ఆ ధరించుకున్నటువంటి సూర్యుడు ఎవరనగా దేవుడైనటువంటి యెహోవా ప్రభువుగా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. అయితే కింద ఉన్నటువంటి చంద్రబింబము ఎవరు అనగా ఇది సంగమునకు పోల్చబడినది. ఎందుకంటే సంఘము చంద్రబింబముతో పోల్చబడినది కాబట్టి ఆ సంఘమును ఒక ప్రత్యేకత కలిగినటువంటి, ఒక పునాది కలిగినటువంటిదిగా, పునాది మీద నిలబడినటువంటి స్త్రీగా మనం గమనించవలసిన ఆవశ్యకత ఉంది. ప్రసవ వేదనగా ఇశ్రాయేలు ప్రజలకు హింసలు రాబోతున్నాయి, అదేవిధంగా శ్రమలు రాబోతున్నాయి. ఈ ప్రసవ వేదలో కేకలు వేయబడుతున్నటువంటి అనుభవాలు కూడా ఉన్నాయని వాక్యం రాయబడుతుంది. అయితే ఎవరు ఈ మగ శిశువు అంటే ప్రభు అయిన క్రీస్తే. ఆయన ఈ లోకంలో రాగానే ఆ ఘట సర్పము దాన్ని మింగివేయాలని ఎదురు చూస్తుంది, కానీ ఆ మగ శిశువు సింహాసనం యొద్దకు అది కొనుపోబడుతుంది అని రాయబడింది. తర్వాత 1260 రోజులు మరి ఈ స్త్రీ ప్రసవవేదనతో బిడ్డను కన్న తర్వాత ఆ స్త్రీ కొండలకు పారిపోతుంది, అరణ్యములోనికి పారిపోతుంది. కొన్ని దినాలు పోషించబడుతుంది, కొన్ని దినాలు దేవుడు దాచబడతాడు. అంటే ఈ 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే వారు ఆ ఘట సర్పము కానీ ఆ యొక్క సాతాన శక్తులు కానీ ఏమీ చేయజాలదు. ఎందుకంటే వారు దాచబడి ఉన్నారు. దాచబడిన అనుభవంలో దేవుడు వారిని అరణ్యములోనికి తీసుకువెళ్ళిన సంఘటన కనబడుతుంది. ఎందుకంటే సంఘము అరణ్య పాలు చేసినట్లుగా వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంఘములో దేవుడు సంఘాన్ని శ్రమల ఆధారంగా దేవుడు నడిపిస్తున్నాడు. ఈ శ్రమలను సహించేవాడుగా నడిపిస్తున్నాడు. ఈ శ్రమల్లో నుంచి మనము తప్పించబడే వారంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మహాశ్రమల కాలంలో దేవుని రాజ్యంలో మనం అందరం ఉండబోతున్నాం. 1000 ఏండ్ల పాలలో సంఘం ఉండబోతుంది. కాబట్టి దాని అంశంలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుడి మాటలు మన విడికిల్లో సమృద్ధిగా సంపృతిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.